రమేష్ యాదవ్ పై జరిగిన దాడి మీద శాసనమండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఇది పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్లు వారి దాదాగిరిని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చూపించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారులో వెళ్తుంటే సుమారు 100 మంది దాడి చేశారన్నారు వైసీపీ నేతలు. ఇక రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఏదని ప్రశ్నించారు ఆయన. ఒక బీసీని అయ్యింది ఒక చిన్న గ్రామానికి మేము క్యాంపెయినింగ్కి వెళ్తే ఈరోజు ఇంత దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం ఎంతవరకు సబబు అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తమరి ద్వారా అడుగుతున్నాం. నాలాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కానీ భద్రత లేదు, లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా పార్టీ సంబంధించిన సుమారు 25 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే దెబ్బలు మేమే తిన్నాం, గాయాలు మాకే, ఆస్తి నష్టము మాకే, కేసులు మాకే. ఈ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ శాసన మండలి సభ్యులకే రక్షణ లేదు, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, జైల్లో పెడుతున్నటువంటి భయం పైన. ఎందుకంటే జిల్లా పరిషత్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారు కావు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కుట్రతో, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది, సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలా, ప్రజల మద్దతు మాకుందని చెప్పాలా, అదే ఆలోచనతో ఈ రోజున ఒక దుష్ట సాంప్రదాయాలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది.